ఐపీఎల్ వేదికగా 15 ఏళ్ల వయసులోనే రికార్డుల సునామీ సృష్టిస్తూ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై కోచ్ కుమార్ సంగక్కర ఆసక్తికర విశ్లేషణ చేశారు. ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల కోసం గట్టిగా పోరాడుతున్నప్పటికీ వైభవ్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. మైదానంలో అతడు చూపిస్తున్న పరిణతి, షాట్ల ఎంపిక చూసి తక్షణమే అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లు సైతం గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వైభవ్ ప్రతిభపై స్పందించిన సంగక్కర అతడు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైభవ్ సూర్యవంశీ కొన్ని మ్యాచ్లలో లభించిన అద్భుతమైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో వైభవ్ ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని, కానీ ఆ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు. పవర్ ప్లేలో జట్టుకు కావాల్సిన దూకుడును అతడు అందిస్తున్నాడని, వేగంగా 30 లేదా 40 పరుగులు చేసి అవుట్ అయినా ఆ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని కోచ్ సమర్థించారు. రాజస్థాన్ జట్టులో మిగిలిన బ్యాటర్లు కూడా దూకుడుగా ఆడేవారు ఉన్నందున వైభవ్ ఇచ్చే స్టార్ట్ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడానికి సరిపోతుందని విశ్లేషించారు. మరోవైపు రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో కేవలం 12 మ్యాచ్లలోనే ఏకంగా 43 సిక్సర్లు బాదిన వైభవ్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ పేరిట ఉన్న పాత రికార్డును అతడు బద్దలు కొట్టాడు. అభిషేక్ శర్మ 2024 సీజన్లో 42 సిక్సర్లతో సృష్టించిన రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు తుడిచిపెట్టేయడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో వైభవ్ కొట్టే సిక్సర్ల సంఖ్య అర్ధశతకానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టీనేజ్ వయసులోనే ఒత్తిడిని అధిగమిస్తూ ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం భయపెట్టేలా సిక్సర్ల వర్షం కురిపించడం వైభవ్ అసాధారణ సామర్థ్యానికి అద్దం పడుతోంది. లీగ్లో అతడి నిలకడైన విధ్వంసం రాజస్థాన్ జట్టుకు ప్రధాన బలంగా మారింది. ప్రస్తుత సీజన్లో సిక్సర్ల రాజు కిరీటం కోసం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఎడిషన్లో అభిషేక్ శర్మ 37 సిక్సర్లతో వైభవ్ కు గట్టి పోటీ ఇస్తుండగా సన్ రైజర్స్ జట్టుకు కూడా ఇంకా 2 లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంతో లీగ్ ముగిసే సమయానికి వీరిద్దరిలో ఎవరు అగ్రస్థానంలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.